కోటేశ్వరరావు ఆయన రూపంలో మాతో కలిసి ప్రయాణం చేస్తానని మేము భావించుకోవచ్చు. ఒక రచయిత తన జీవిత కాలంలో సుమారు ఒక 100 వర్తనలు రాసిన తర్వాత సాహిత్యంలో దాదాపు అన్ని కోణాలని ఆయన స్పృశించుంటారు. కాకపోతే సుదీర్ఘకాలం పాటు సాహిత్యంతో సంబంధం ఉన్న వ్యక్తిగా నేను పోలవరపు వారిని గొప్ప కథకుడిగా సంభావిస్తాను. అలాగే గొప్ప సాహితీవితుడిగా సంభావిస్తాను. ఆయన కథకుడు 10 దాటి చేసిన పనులన్నీ ఆయన సాహిత్యం మీద ఉన్న అభిమానంతో చేసిన పనులుగానే మనం భావించాలి. వారి సాహిత్య సృష్టిని మొత్తాన్ని మీ ముందు ఆవిష్కరించడానికి కానీ, లేకపోతే నాతో వారికి ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు మాట్లాడిన 4 మాటలు మించి చెప్పడానికి కానీ నేను ఇక్కడ రాలేదు. కేవలం విజయవాడలో గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న పుస్తక మహోత్సవంలో మా సంస్థకి అండదండగా ఉండి నడిపించిన ఒక వ్యక్తికి నా వంతు కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నానని చెప్తున్నాను. ఇప్పుడు బ్రహ్మానందం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ కనిగంటి బ్రహ్మానందం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, విజయ్ కుమార్ గారికి, అమ్మకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇది నాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కనపడుతున్నాను లేదు నాకు తెలియదు. మీరు కొంతమందే కనపడుతున్నారు, ఫ్రంట్ సీట్లో వాళ్ళు అసలు కనపడలేదు. అయినా ఇది ఒక్కటే ఉంది కాబట్టి మైక్ పట్టుకొని మాట్లాడడానికి వేరే సపరేట్ మైక్ లేదనుకుంటా. ఏం ప్రాబ్లం లేదు. సరే, నిరంతరం సాహితీ శ్రమ చేసేటువంటి వ్యక్తి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బొయ్యిలెవరని శ్రీశ్రీ అన్నట్టు మనం ఎన్నో పుస్తకాలు, ఎన్నో ఆలోచనలు పేపర్లో పెడతాం. ఎన్నో ఆలోచనలు పేపర్ల మీద పెట్టి పేపర్లని ప్రింట్ చేయించడానికి ఉపయోగపడేటువంటి విజయ్ కుమార్ లాంటి వాళ్ళని, ఆ తర్వాత వాటిని అచ్చువేసి తీసుకొచ్చిన తర్వాత గ్రంథస్థ రూపం దాల్చిన తర్వాత వాటిని మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం చేయడానికి నిరంతరం తోడ్పడేటువంటి వ్యక్తి రచయిత పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఇది ఆయన గురించి చెప్తే ఇలాంటివి కొన్ని వెలుగును చూడాలంటే వాళ్ళలాంటి వాళ్ళు, ముఖ్యంగా లక్ష్మీప్రసాద్ గారు లాంటి వాళ్ళు చేసినటువంటి పూనుకుంటున్నటువంటి విషయం. కాబట్టి ఇప్పుడే మాట్లాడాను, 18వ తారీఖు మీరు అమెరికా వెళ్తున్నారంట కదా, ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే విశాఖపట్నం వెళ్ళి వెళ్తారా అండి అని అడిగాను. అంటే జనరల్గా మా విశాఖపట్నం వెళ్ళి వెళ్తాను సార్ అని చెప్పొచ్చు. అయ్యో భలేవాడు సార్, విశాఖపట్నం వెళ్ళి నెక్స్ట్ గుంటూరు ఒకటి ఉంది, తర్వాత ఒక చోట ఎక్కడికి ఉంటుంది, తర్వాత ఏదో నంబూరు వెళ్ళాలి, ఇది చెప్పాడు ఆయన. ఇవన్నీ చూసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళి, అంటే నిరంతరం ఒక పనిని భుజాన వేసుకుని పల్లకి మోసేటువంటి మహనీయులు లాంటి వాళ్ళు కొంతమంది ఉండబట్టే పోలవరపు కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు లేకపోయినా ఇంకా ఇక్కడ మన అందరం ఉంటున్నారంటానికి అలాంటి వాళ్ళు కారణం. ఇలాంటి సాహితీ పుష్పాలు, సాహితీ వనం, ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై సాహిత్యానికి సంబంధించినటువంటి మంచి మంచి మాటలు, మంచి మంచి సువాసన వెదజల్లేటువంటి ఈ సభలో పాల్గొనటానికి ఎప్పుడూ నేను ముందుంటాను అని వచ్చేటువంటి మల్లెపువ్వు లాంటి, తెల్లగా ఒక మల్లెపువ్వు లాంటి వనంలో వికసిస్తున్నటువంటి పువ్వుల వస్తారు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. ఆయన రాక ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది.
అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే మాకు తెలీదా, నువ్వు ప్రత్యేకంగా అండర్లైన్ చేసి చెప్పాలా అనొచ్చు. కొన్ని చెప్పాలి. భగవంతుడు కూడా నేను భగవంతుడిని చెప్పుకునే స్థితి వచ్చింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంతటి వాడు నేనేరా అంతా, మిగతా వాళ్ళందరూ ఎవరు లేరు, నేనే ఇంత గొప్పవాడిని అర్జునుడు చెప్పాల్సిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని చోట్ల మనం మానవులైన వాళ్ళు ఉన్నా మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అంతటా మనం చెప్పుకోకపోయినా మన గురించి చెప్పేవాడు ఒకడు ఉండాలి. అందువల్ల మనం ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళాలంటే మనకు హైదరాబాద్ వెళ్ళటం తెలియకపోతే వెళ్ళే రూట్ చూపించే వాళ్ళైనా ఒకడు ఉండాలన్నట్టు ఇలాంటి ఫంక్షన్స్లో, ఇలాంటి కార్యక్రమాల్లో అలాంటి వాళ్ళ యొక్క రాక ఒక ఉన్నత స్థితిని, ఒక అప్లిఫ్టింగ్ పరిస్థితిని తీసుకొస్తుంది. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఎంత ఓపికగా ఇవాళ ఇట్లాంటి వాటి సంగతి ఏం వెళ్తాంలే బాబు నా బోటాడే అనుకుంటుంటాం జనరల్గా. ఏం వెళ్ళదు, అక్కడ ఎవరు వస్తున్నారా, ఆహా సర్లే నేను తర్వాత ఎప్పుడన్నా వద్దాంలే అని కాకుండా షార్ప్ ఇంత టైం అంటే అంత టైంకి ఆయన వచ్చి అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఎవరన్నా మాట్లాడేది అంత చిత్తశుద్ధిగా వింటూ ఆయన అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడికి రావడం, ఇటువంటి వాళ్ళ యొక్క ఆ కలయిక ఒక అందమైనటువంటి కలయిక. 5 వ్యక్తులు తప్ప ఇంకెవరు ఇక్కడ ఉండటానికి వీల్లేదండి అన్నాడు. ఎవరు? లక్ష్మీప్రసాద్ గారు. ఇంకెవరు మాట్లాడరండి అంటే ఎవరు మాట్లాడరండి అనే స్థితికి మనమే తెచ్చుకున్నాం. ఓ పట్టాను వదలం కదా మైక్ కనపడితే. అందుకని ఆ వదిలేటప్పుడు ఏ టైపులో కొడతామో మనకే తెలియదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు మన తెలుగు సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు నా బొట్టాడు వాళ్ళ వెళ్తూ గబక్కున పక్క వెళ్తాడు, వెళ్ళి అక్కడ కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ కాసేపు అటు ఇటు తిరిగి ఇటు వస్తాడు. అంటే ఎక్కువ వాళ్ళలో ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి విషయం అంతా ఉండగానే ఈ విషయమంతా ఎదుటి వాళ్ళకి తెలియపరచాలనేటువంటి ఒక చిన్న లోపల కోరిక ఉంటుంది. ఆ కోరికని నెరవేర్చుకోవడం కోసం పడేటువంటి తాపత్రయంలో చాలా రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండా ఉండటానికి, కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వినేవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రకమైనటువంటి స్థితిలో మంచి సభా సంప్రదాయాన్ని అలవాటు చేస్తున్నారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. అది నేను ఇందాకే మొన్న కాకినాడలో జరిగిన సభ గురించి వెంకయ్యనాయుడు గారు చెప్తూ, అధ్యక్షుల వారు ఉపన్యాసకులు తప్ప ఇంకెవరూ వద్దు అని. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ ఉపన్యాసం చెప్పేవారు ఏదో చెప్పాలనుకుంటాడు, ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ అధ్యక్షుల వారు దక్షత కలిగిన వాడు అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పటి వరకు ఉంచాలి అనేటువంటి విషయం తెలుసు. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది చాలా బోరు కొట్టింది కాబట్టి నువ్వు ఏదన్నా పోలవరపు కోటేశ్వరరావు గారి గురించి చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే దిగిపో అనేటువంటి స్థితి దాకా నేను తెచ్చుకోకూడదు. కాబట్టి నాకు తెలుసు ఆత్మజ్ఞానం ఉన్నవాడిని కాబట్టి నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకుని ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. ఇది అవసరం కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. నాకు తెలుసు, నవ్వుతున్నారు ఆయన. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుని మాట్లాడవలసినటువంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసినటువంటి సభలు ఇవి. ఎక్కువ మంది తండోపతండాలుగా ఉండి బ్రహ్మాండమైనటువంటి గంభీర ఉపన్యాసాలు ఇచ్చేటువంటి సభ కాదు కాబట్టి. సరే, పోలవరపు కోటేశ్వరరావు గారు రచించినటువంటి 2 వాల్యూమ్స్, కొన్ని అంటే అంత సైజు బుక్. అది నాకు వచ్చిన ఇదేంటంటే అది చదవడానికే కష్టంగా ఉంది. అది కష్టంగా అంటే టైం పడుతుంది. ఈయన అన్ని పేజీలు ఎట్లా రాశాడు? ఒకటి, మనం మామూలుగా చదవడానికి ఇంత ఇబ్బంది అంటే ఇంత టైం పడుతుంది అనుకుంటే, రాయడానికి ఎంత టైం తీసుకుని ఉంటాడు ఆయన? అది రాయడానికి ఆయన ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాడు? ఎన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని అంతా తీసుకుని ఈ పుస్తకంలో పెట్టి అంత మదించి జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని పుస్తక రూపంలో ప్రచురించినప్పుడు ఇంత పెద్ద బుక్ అయిందంటే ఆ మహానుభావుడు జీవితాంతం సాహిత్యం కోసం ఎంత కృషి చేసి ఉంటాడో కదా అనే భావన కలుగుతుంది మనకి. ఎంత గొప్ప కృషి చేయకపోతే ఆ పుస్తకం చిరస్థాయిగా తర్వాత తరాల వారికి ఉంటుంది కదా. అందుకే లార్డ్ మెకాలే అంటాడు, ఐ వాక్డ్ 100 lines టు రైట్ ఏ సెంటెన్స్ అని. ఈయన భారతదేశం యొక్క స్థితిగతుల గురించి, సంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి రాయటానికి ఐ వాక్ 100 miles టు రైట్ ఏ సెంటెన్స్. ఒక్క వాక్యం రాయాలంటే 100 మైళ్ళు నడిచానండి. అలాగే
ఒక మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు లాంటి వాళ్ళు కాలికి బల్పం కట్టుకొని ఎన్నో శాసనాలు అన్నీ చదివి మదించి ఎన్నో పుస్తకాల్లో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం అంతా పుస్తక రూపంలో తెచ్చారు. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అలాంటి మహనీయుల కోవకు చెందినటువంటి వాడు పోలవరపు కోటేశ్వరరావు గారు. ఆయన నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. ఆయన పుస్తకాలు మన లక్ష్మీప్రసాద్ గారు ఇవ్వటం ద్వారా చదువుకున్న ద్వారా తెలిసినటువంటి వ్యక్తే తప్ప నాకంత పెద్ద పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ వీళ్ళకి ఆ రోజుల్లో నేను అనుకోవడం ఒక దేశభక్తికి సంబంధించినటువంటిది ఎక్కువ ఉండేది, రేషనల్ థింకింగ్ ఎక్కువ ఉండేదేమో అని అనిపిస్తుంది నాకు వీళ్ళ పుస్తకాలు చదువుతున్నప్పుడు. వీళ్ళ ఆలోచన విధానం అంతా ఒక సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో వాళ్ళ యొక్క రేషనాలిటీ, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది లాజికల్గా ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఆలోచన ఆ రోజు త్రిపురనేని రామస్వామి గారి దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యంగా కృష్ణా జిల్లా మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా వీళ్ళ మీద అక్కడక్కడ కనిపిస్తుందేమో అనిపించింది. నేను చూసిన తర్వాత ఈయన స్పృశించినటువంటి సాహితీ ప్రక్రియ లేదేమో అనిపించింది. అన్నిట్లో కథలు, కథానికలు, నాటకాలు, ఇలాంటి గేయాలు, వీటన్నిటినీ శ్రీనాథుడి దగ్గర నుంచి ఇవాళ వరకు వాళ్ళలో ఉన్నటువంటి చాటుల దగ్గర నుంచి తీసుకుని అవన్నీ చదివితే కానీ అందులో సెలెక్ట్ చేసుకుని అది రాయడం. ఎంతటి సాహిత్యానికి ఇలా కృషి చేసినటువంటి మహనీయులు, ఇలాంటి మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. మనం అప్పుడప్పుడు ఇలాంటి సభలు పెట్టుకుని ఎప్పుడో ఒక్కోసారి వర్షం పడ్డప్పుడు, తొలకరి వర్షం పడ్డప్పుడు వెతుక్కుంటే అక్కడక్కడ వజ్రాలు అట్లాంటివి దొరుకుతాయంటారు. ఇలాంటి సభలు మనం పెట్టుకున్నప్పుడు ఇలాంటి పోలవరపు కోటేశ్వరరావు గారు లాంటి వజ్రాలు మనకు దొరుకుతాయి. అవి జాగ్రత్తగా మనం పదిలపరుచుకోవాలి. దే ఆర్ ఆల్ యాంటిక్స్ ఆఫ్ లిటరరీ. ఇటువంటి వాళ్ళు మన ఇళ్లలో యాంటిక్స్లా దాచిపెట్టుకోవాల్సినటువంటి మనుషులు. అటువంటి సాహిత్యాన్ని మనకు అందించినటువంటి మహనీయులు పోలవరపు కోటేశ్వరరావు గారు. పోతే ఇక్కడ ఒక మాట చెప్పాలి. వీళ్ళ మీద, ఈ కవుల మీదనండి, ఈ రచయితల మీదనండి పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, పూర్వ కవుల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడిందా లేదా, లేకపోతే వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు ఎట్లా అయ్యారు అనేదానికి. ఎందుకంటే కొంతమంది ఎదురుగా ఓల్గా గారు కూర్చున్నారు, ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ శ్రీశ్రీ గారికి పోతన గారి మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఉందేమో అన్న భావన నాకు కలుగుతుంది. ఎందుకు కలిగింది అంటే, ఇప్పుడు నేను ఇందాక త్రిపురనేని రామస్వామి గారు ఆ రోజుల్లో నాస్తికత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు, గోరా గారు, వీళ్ళందరూ దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేడు, నాస్తికత్వం ఆస్తికత్వానికి మధ్య ఒక అందమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధం అందంగా ఉంటుందో ఒక హాయిగా ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ గారికి పడదంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీశ్రీ గారికి పడదంటానికి ఎలా ఉంటుందంటే, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు యుద్ధం అందంగా ఉండటం ఎలా ఉంటుందంటే, శ్రీశ్రీ గారు ప్రసన్న కుసుమాయుధం అనే ఒక పుస్తకం రాశారు మా గురువు గారు, ఎవరు ఎస్వి జోగారావు గారు. అది ప్రసన్న కుసుమ ఆయుధం. అదంతా అట్లాంటి పుస్తకానికి ముందు మాట రాయమన్నారు. శ్రీశ్రీ గారు ఏం చేశారంటే, దానికి ప్రసన్న కుసుమాయుధం అనే దానికి ఫోర్వర్డ్ అని రాసి ఇంగ్లీష్లో రాశాడు. దిస్ ప్రసన్న కుసుమాయుధం ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ గ్రేటెస్ట్ బుక్ విచ్ హ్యావ్ అని ఏదో ఆయన ఇంగ్లీష్లో రాసి అక్కడ పెట్టారు. ఇది ఈ పుస్తకం గురించి మళ్ళీ ముందు మాట రాయటం కోసం విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన తెలుగులో రాశాడు. రాస్తూ ఆయన ఏమన్నాడంటే, శ్రీశ్రీ గారికి తెలుగు అన్నం తింటాడు, తెలుగు నీళ్లు తాగుతాడు, తెలుగు భోజనం చేస్తాడు, తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, తెలుగు గాలి పీల్చుకుంటాడు, కానీ తెలుగు అంటే గిట్టదు, ఎస్ఆర్ఐకి అన్నాడు. శ్రీశ్రీ అని కూడా ఎస్ఆర్ఐకి అన్నాడు. అప్పుడు మేము చూసి, అబ్బా విశ్వనాథ సత్యనారాయణ గారు ఏంటే ఇంత గొప్పగా ఇన్ని విమర్శించాడు, ఇప్పుడు ఈయనేమి రిప్లై ఇస్తాడు అన్నట్టు చూసాం. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, 1000 పడగలు, 1,00,000 పిడకలు, చాదస్తపు గొడవలు, కాగిత పడవలు, నీటి మీద బుడగలు, నారాయణ నారాయణ అన్నాడు అతను. కాబట్టి వాళ్ళిద్దరు చూడండి ఎంత అందంగా ఎస్ఆర్ఐకి తెలుగంటే గిట్టదని ఆయన హెడ్డింగ్ పెడితే,
ఆయన ఈయనన్నా ఈయన ఆయనన్నా సాహిత్యంతో వాళ్ళిద్దరూ కొట్టుకున్నటువంటి, వాళ్ళిద్దరూ యుద్ధం చేసినటువంటి ఆ యుద్ధంలో వాళ్ళు వాడిన పనిముట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అందుకని చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇందాక బంబెరపోతన గారు ఆయన యొక్క ఇంపాక్ట్ శ్రీశ్రీ మీద ఉందేమో అని మనం అనుకోవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. శ్రీశ్రీ గారు వెలుగునీడల సినిమాలో రాస్తారు, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం అని చెప్పాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెంటెన్సెస్ రిటన్ బై శ్రీశ్రీ. దానికి నో సెకండ్ థాట్ ఫర్ దట్. ఇది అక్కడి నుంచి ఎట్లా వచ్చిందండి, మీ చాదస్తం మండాన్ని మీరు నన్ను తిట్టుకోవచ్చు. కానీ ఒక విషయం ఏం చెప్తానంటే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అంటాడు అతను. దేవుడు ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ప్రతి చోట ఉన్నాడు 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 అంటారు. ప్రచురించిన పద్మశ్రీ సత్కార గ్రహీత రైతు నేస్తం శ్రీ వెంకటేశ్వరరావు గారిని వేదికకు విచ్చేసి గ్రంథం అందుకోవాల్సిందిగా, సాహిత్య రత్న బిరుదాంకితులు డాక్టర్ వెన్న వల్లభరావు గారిని వేదికకు విచ్చేసి గ్రంథం అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇండియా టిఎస్ ధన్యవాదాలు వెంకయ్య నాయుడు గారు. శ్రీ వెంకయ్య నాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ పోలవరం కోటేశ్వరరావు గారి సాహితీ సర్వస్వం ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు, చిన్ననాటి నుంచి కలిసి మెలిసి చదువుకుంటూ తిరుగుబాటుతున్న రోజుల నుంచి స్నేహితంగా ఉంటున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అలాగే తెలుగు సినీ రంగంలో ఒక చెరగని ముద్ర వేసి తనదంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని అతనికి పోటీ సాటి ఎవరు లేరు, తనకు తానే మేటి ఆ రంగంలో ఆ పార్శ్వంలో అనేటి పేరు తెచ్చుకున్న శ్రీ బ్రహ్మానందం గారు, అలాగే అధ్యక్షులు శ్రీ ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, సభాసదులందరికీ నమస్కారం. బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఉంటే ఇంకాసేపు ఉందామా అనిపించింది. ఎందుకంటే చాలా కాలంగా సాహితీ గోష్ఠి చర్చ అది మనకి కరువైపోయాయి. ఆ సాహిత్యంలో వచ్చిన మార్పులు, ఆధునిక తిట్టు సాహిత్యాన్ని మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా వారు అనేక విషయాలు స్పృశించి మనకి విషయాలు తెలియజేశారు. నన్ను అడిగితే అప్పుడప్పుడు ఇలాంటి గోష్ఠులు జరుగుతూ ఉండాలి, కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. అలాంటి మంచి ప్రసంగాలు మనం వింటూ ఉంటే మనకు కూడా కాస్త ఆ సాహిత్యం పట్ల అభిరుచి, అభిమానం కలుగుతాయి, ప్రయోజనం కూడా ఉంటుంది. రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు వీరందరూ సమాజానికి మార్గదర్శనం చేస్తారు అనేవాళ్ళు కొందరు నేటికి చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. మరి కొందరు ఇతర మార్గదర్శనం చేస్తున్నారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి సంపాదకత్వంలో వెలువడిన
సాహితీ తపస్వి శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి సాహితీ సర్వస్వం పుస్తకం 2వ భాగాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందదాయకం. ఈ పుస్తకాన్ని చక్కగా రూపొందించి ముద్రించిన లోక్నాయక్ ఫౌండేషన్, రైతు నేస్తం ప్రెస్ బృందాన్ని కూడా నేను ముందుగా అభినందిస్తూ ఉన్నాను. మిత్రుడు లక్ష్మీప్రసాద్ను నేను అభినందించను. ఆయన సంపాదకత్వంలో పుస్తకాలు వస్తున్నాయే కానీ ఈ మధ్యకాలంలో వారు స్వీయ పుస్తకాలు వెలువరించలేదు. వ్యాపకాలు పెరిగినప్పటికీ మంచి పుస్తకాలను వెలువరిస్తున్నారు కానీ వారి ప్రత్యేకమైన రచనా బాణిని మరొకసారి తెలుగువారికి రుచి చూపించాలని ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఎందుకు అలా పెట్టారో నాకు తెలియదు. లక్ష్మీప్రసాద్ అని, వాస్తవంగా సరస్వతీ ప్రసాద్ అని పేరు పెట్టి ఉండాల్సింది. అద్భుతమైన విజ్ఞానం, భాష, విషయ పరిజ్ఞానం లక్ష్మీప్రసాద్ దగ్గర ఉంది. తెలుగు, హిందీ ఉభయ భాషల్లో కూడా ఆయన చాలా సౌలభ్యంగా మాట్లాడగలడు, రాయగలడు. అలాంటి వారి ఆలోచనలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలా తెలుసుకుంటూ ఉండాలంటే విషయాలపైన పుస్తకాలు వస్తూ ఉండాలి. సంపాదకత్వం వేరు, స్వీయ రచనలు వేరు. ఈరోజు మనం ఈ ఆవిష్కరిస్తున్న ఈ పుస్తకం సాహిత్యమే తపస్సుగా ముందుకు సాగిన శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి జీవితం, సాహిత్యం ఈ రెండు ఈ తరానికి ఆదర్శప్రాయమైనవి. వారి జీవితము అలాగే వారి సాహిత్యం ఈ రెండు కూడా నేటి తరానికి ఆదర్శప్రాయమైనవి. కృష్ణా తీరవాసి అయిన శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు అక్కడి జీవితాలను తమ రచనల్లో ఆవిష్కరించారు. వారి రచనలు అక్షరాల కూర్పు మాత్రమే కాదు, ఒక తరం ప్రజల యొక్క స్థితిగతులు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలకు వారి రచనలు సాక్షర రూపాన్నిచ్చాయి. ఎంతో సహజమైన శైలిలో సాగినట్టు వారి ప్రతి రచన మరింత ప్రత్యేకమైనవి. స్వీయ సాహిత్యాన్ని వెలువరించడమే కాకుండా శ్రీ కోటేశ్వరరావు గారు అందించిన వ్యాఖ్యానాలు సైతం ఎంతో ప్రామాణికంగా సాగాయి. తనదైన శైలిలో ఆయా రచనలను వారు యువతకు పరిచయం చేసిన తీరు ఆదర్శప్రాయమైంది. శ్రీనాథుల వారి చాటువులు, భర్తృహరి సుభాషితాలు వంటివి ఈ కోవలోకే వస్తాయి. సుభాషితం అంటే మంచి మాట. సాధారణంగా సాహితీవేత్తలు 1-2 ప్రక్రియలకే పరిమితం అవుతారు. కానీ కోటేశ్వరరావు గారు మాత్రం కవిత్వం, కథలు, నవల, నాటిక, సంగీతం, నృత్యం, యక్షగానం ఇలా అనేక వాటన్నిటితో పాటు వ్యాఖ్యానం, పరిశోధన అంటే రీసెర్చ్, అనేక విషయాల్లో తన కలం యొక్క బలం ఆయన చూపించాడు. బలం అంటే బరువు కాదు, విషయం. వారి సాహిత్యాన్ని పరిశీలించిన వారికి ఎవరికైనా వారి వ్యక్తిత్వం, వారి భాషాభిమానం, నిబద్ధత, భాష మీద వారికి ఉన్న పట్టు వంటివి అవగతం అవుతాయంటే తెలుస్తాయి. ఈ పుస్తకంలో వారి పరుగుబడులు మనసుకు ఆనందాన్ని అందించడమే కాదు, మనల్ని ఒక పట్టాన వదిలి వెళ్ళవు. కొన్ని విషయాలు చదివిన వెంటనే మర్చిపోతుంటాం. ఆ రచన అలాంటిది. కానీ వీరు మనల్ని అంత సులభంగా వారు ఆ పరుగుబడులు అవుతున్నాయో వారు వాడిన పదాలు, విషయాలు అవి మనల్ని అంత సుందరంగా మన జ్ఞాపకాల నుంచి వెళ్ళవు. ఈ పుస్తకంలో మహాత్మా జిందాబాద్ నాటిక ముందు మాటలో వారు గాంధీజీ గారి గురించి చెప్పిన మాటలు ముత్యాల మూటల వంటివి. స్వాతంత్ర పోరాటం మహానిధి వంటిది. దానికి ఎన్నో ఉపనదులు కలుస్తాయి. ఆ నదికి కానీ దాని ప్రధానమైన ప్రవాహం దాని ప్రత్యేక లక్ష్యం.
లక్షణాలతో అది ప్రవహిస్తూ ఉంటుంది అంటూ వారు రాసిన మాటలోని అంతరార్థాన్ని ఈ తరం తెలుసుకోవాలి. శ్రీనాథుడు వారు వచ్చారు. నాటకంలో పాఠశాల విద్యార్థుల ముందుకు వారు శ్రీనాథుడిని తీసుకొచ్చిన తీరు విలక్షణమైంది. ఈ తరహా స్ఫూర్తిని ఈ తరం ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి, కొత్త తరానికి అందజేయాలి. ఇక రాయలు రంగన్న నాటిక మరింత ప్రత్యేకమైంది. ఓ సామాన్యుడు తన గురించి ఏమనుకుంటున్నాడన్న రాయల వారి ఉత్సుకత, గొప్పవారి విజయాలు సామాన్యుని సైతం ఎలా స్పందింపజేస్తాయో తెలియజేసిన విధానం ప్రత్యేకమైంది. శ్రీ కోటేశ్వరరావు గారి సాహిత్యం మొదటి భాగాన్ని 2021లో యార్లగడ్డ వారు నాకు అందజేశారు. ఆ సందర్భంలో వారిని ప్రత్యేకంగా అభినందించాను కూడా. అలాంటి సాహిత్యం ముందు తరాలకు అందడం, ఆ ఏర్పాటు చేయడం ఇది చాలా అత్యంత అవసరం. వీటి ద్వారా ఒక తరం చరిత్రను ముందు తరాలు తెలుసుకోగలవు. భవిష్యత్తును మరింతగా గొప్పగా నిర్మించుకునే స్ఫూర్తిని పంచగలవు. సాహిత్య ప్రధాన లక్ష్యం విజ్ఞానం. వినోదం మాత్రమే కాదు, విజ్ఞానం వస్తుంది, వినోదం వస్తుంది. వాటి రెండింటి సమ్మిళితం కూడా ఉంటుంది. సమాజాన్ని జాగృతం చేయడం, ఒకరి అనుభవాల నుంచి మరొకరికి మంచి పాఠాలు నేర్పించడం. ఆనోభద్ర క్షతవోయస్తు విశ్వత అంటే ఉన్నతమైన ఆలోచనలను అన్ని వైపుల నుంచి స్వాగతిద్దాం అంటూ ఋగ్వేదం చెబుతోంది. ఉన్నతమైన ఆలోచనలు అన్ని వైపుల నుంచి. ఈ పునాదుల మీదే భారతీయ విద్యా వ్యవస్థ నిర్మితమైంది. ఒక సమాజం అభివృద్ధి అందులోని ప్రజల యొక్క విద్యా వివేకాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన భారతీయ సమాజం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. విద్య జీవితానికి వెలుగునిస్తుంది. ఒక వ్యక్తి తన అభిరుచులు, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధి పొందడమే కాక సమాజానికి తన వంతు సాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని మన పెద్దలు విశ్వసించేవారు. విద్య, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అలోన్, ఇట్ ఈస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద పీపుల్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి చదువు విజ్ఞానాన్ని అందించాలి మనకి. దాని ద్వారా మనం వెలుగు పొంది ముందుకు సాగగలిగి ఉండాలి. ప్రపంచం అంతా చీకటిలో మగ్గుతున్న కాలంలోనే భారతదేశంలో విద్యా వ్యవస్థ వెలువరిసింది. ఒకప్పుడు విశ్వగురువుగా బాసిలిన మనం ప్రపంచంలో నలుమూల నుంచి విద్యార్థులు మన దేశానికి వచ్చి ఇక్కడ చదువుకున్నారు. నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాంటి అనేక విశ్వవిద్యాలయాలు ఆ రోజుల్లోనే వెలిసాయి అని మనకు చరిత్ర చెబుతూ ఉంది. ఈ శృతంగా ప్రారంభమైన భారతీయ విద్యా విధానం గురు శిష్య సాంప్రదాయంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆనాటి గురుకుల వ్యవస్థ, ఆ గురు శిష్య సాంప్రదాయం, సంవాదం అవన్నీ ప్రపంచంలో ఇతరులకు ఆదర్శంగా నిలబడ్డాయి. ప్రపంచంలో ఎంతోమందికి తెలియని విషయాలను అన్వేషించి పరిశోధించి ప్రజలకు చేరువ చేసేందుకు భారతీయ గురు పరంపర ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఇందాక నేను పేర్కొన్నట్టుగా విశ్వగురువుగా అది ఎదిగింది. పరాయి పాలకుల వారు భారతీయ సంపదను కొల్లగొట్టుకొని పోవడమే కాదు, మన మనసులను కూడా కలుషితం చేశారు బ్రిటిష్ వాళ్ళు. దే కేమ్, దే రూల్డ్ us, దే ruined us, దే looted us, దే cheated us. It's not only cheating wealth, they have cheated the minds of some of the people also. That is most unfortunate. స్వాతంత్ర సముపార్జన తర్వాత స్వేచ్ఛను అయితే పొందగలిగాం, కానీ పరాయి పాలకులు మన మనసుల్లో నాటిన పాశ్చాత్య ఆలోచనలు మాత్రం వదులుకోలేకపోయాం. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే నాటి సాహిత్యంలో ఉన్న మనదైన వైభవాన్ని ముందు తరాలు తెలుసుకోవాలి, మనదైన విలువల నుంచి ప్రేరణ పొందాలి. ఇదే స్ఫూర్తి సమాజంలో పెరగాలన్నది నా ఆకాంక్ష. అందుకే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి. నాటి సాహిత్యాన్ని నేటి తరానికి చేరువ చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరి నుంచి మొదలు కావాలి. ఇప్పటికే శ్రీ లక్ష్మీప్రసాద్ ఈ తరహా ప్రయత్నాలు అనేకం చేశారు. ఈ నేపథ్యంలో
వారిని నేను అభినందిస్తున్నాను. మనం కోటేశ్వరరావు గారి యొక్క ఆ పుస్తకాన్ని కూలంకషంగా చదివితే నాటి తీరుతెన్నులు, పద్ధతులు, సాంప్రదాయాలు, మంచి చెడు ఇవన్నిటిలో గురించి మనకి చక్కని మార్గదర్శనం లభిస్తుంది. ఇది చదవవలసిన, చదివించాల్సిన, చదువుకోవాల్సిన పుస్తకం. అలాంటి మంచి పుస్తకాన్ని తీసుకురావడం చాలా సంతోషం. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాహిత్యము, సంగీతము సమాజంపై ప్రగాఢమైన యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ సాహిత్యం, సంగీతం అది మనసుకి ఒక రకమైన యొక్క మనకి లాలసభావాన్ని, అలాగే మనకు ఒక సరైన మార్గదర్శకత్వాన్ని, అలాగే ఒక సొలేస్ అని ఇంగ్లీషులో పదం ఉంది, మనకి ఒక రకమైన ఊరట కలిగిస్తాయి, ఒక రకమైన ప్రేరణ కలిగిస్తాయి. ఆ మంచి సాహిత్యం వస్తే, మంచి సంగీతం వస్తే, ఇప్పుడు వచ్చే గడబడలాగా కాకుండా గడబడ సంగీతం అది ఏందో మనకు అర్థం కాదు, వాళ్ళకి ఏమైనా అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ దానివైపు జనం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంచి సంగీతం అంటే ఇప్పుడు చూడరండి అని చాలామంది అంటుంటారు. మీ మాయాబజార్ సినిమా చూడండి, నాటికి నేటికి ఏనాటికైనా జనం చూస్తూనే ఉంటారు. గుండమ్మ కథ చూస్తూనే ఉంటారు. ఇక అలాంటివి అనేక మంచి సినిమాలు వచ్చాయి. వాటి ద్వారా మంచి సందేశం ప్రజలకు వెళ్ళింది. అలాగే మంచి పుస్తకాలు, అది విశ్వనాథ్ వారి పుస్తకం కావచ్చు, లేదా శ్రీనాథుడి గురించి పుస్తకం కావచ్చు, లేకపోతే శ్రీశ్రీ గారి పుస్తకం కావచ్చు, ఈ ఆధునిక కవిత్వం పేరుతో కొంతమంది సాగిస్తున్నట్టు రచనలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని తట్టి రేపుతూ ఉంటాయి, కొత్త ఆలోచనలు కలిగిస్తూ ఉంటాయి. అన్ని ఆలోచనలను ఏ పక్క నుంచి వచ్చినా వాటిని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. కానీ మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. మన సంస్కృతి, మన సభ్యత, మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, వాటిలో మంచి ఉన్న వాటిని స్వీకరించాలి. దాంతోపాటు మన భాషను పరిరక్షించుకోవాలి. భాష ఉంటేనే భావం తెలుస్తుంది. భాష లేదనుకోండి భావం తెలియజేయలేము. అందుకని భాషను కూడా ముందు మనం బతికించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఆ భాష బతకాలంటే దానికి సులభమైన మార్గం ఏంటంటే ఆ భాషలో మనం ముందు మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఒక మంచి ఆలోచన. ఆ మాట్లాడుకున్నంతకాలం ఆ భాష ఉంటుంది. దాన్ని ఇంకా అక్షరబద్ధం చేసి మంచి సాహిత్యంతో కలిపి ప్రచురిస్తే అది మరింతగా ఉపయోగపడుతుంది, నిక్షిప్తమై కూడా ఉంటుంది. దీన్ని మనం ఈ కొత్తగా వచ్చిన ఈ నెట్ వల్ల కలిగే 16 రకాల నష్టాలని నాకు ఒక మిత్రుడు పంపించాడు. కలవడం తగ్గిపోద్ది, కలుసుకోవడం తగ్గిపోద్ది, బాయ్ చెప్పుకోవడమే. కానీ మనం మనసును కలబోసుకొని వివోసుకొని కూర్చొని మంచి చెడులు చర్చుకునే అది పరిస్థితిని దూరం చేసింది. మన సొంత ఆలోచనలు, స్వీయ ఆలోచనలు, విజుగీష ప్రవృత్తి కలిగిన మంచి ఆలోచనలు పంచుకునే అవకాశం లేకుండా అది చేస్తూ ఉంది. ఆ సమాచారం ఇస్తూ ఉంది, కొంత వేగంగానే ఇస్తుంది, నేను కాదన్నా. వేగంగా ఇచ్చిన సమాచారం వేగంగానే పోతుంది, ఆలోచన నిలబడ్డం లేదు. పిల్లలు కూడా ఆలోచనలు చూస్తుంటే మనం ఎక్కువ మంది ఇప్పుడు ఈ నెట్ వైపు, ఆ తర్వాత గూగుల్ వైపు పోతూ ఉన్నారు. అంతా సొంత ఆలోచనలు వదిలేస్తున్నారు పిల్లలు. ఆలోచించడమే లేదు, అసలు ఆలోచన కోసం ప్రయత్నం కూడా చేయడం లేదు. దీనివల్ల మనకెందుకు మన ఆలోచించడం ఎందుకు, శ్రమపడడం ఎందుకు, కష్టపడడం ఎందుకు? గూగుల్ ఈ పరిస్థితి మనం ఎవరో చెప్పాను అవుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల తర్వాత మీ నాన్న పేరు ఏంద్ర అంటే గూగుల్, మీ ఆవిడ పేరు ఏంద్ర అంటే గూగుల్. ఈ పరిస్థితి రాబోతుంది. ఇదేమాత్రం ఆరోగ్యకరమైనది కాదు. అందుకని పుస్తకాల రెలవెన్స్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఉంటుంది కూడా. ఈ అక్షరం
అక్షర తూణీరం అంటారు కదా, అది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధాన్ని మంచిగా వాడితే అది మంచి పని చేస్తుంది. అజ్ఞానాన్ని, అంధకారాన్ని దూరం చేస్తుంది, విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అందుకని అలాంటి మంచి రచనలు రావాలి. ఆ అక్షరాల పొందిక, భాష, దాని పట్ల అభిమానం మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి పుస్తకాలు మన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మన తర్వాత మన పిల్లలకి వాటిని చదవడం కూడా అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని అందరూ గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎక్కువ ప్రసంగం చేయడం నాకు ఇష్టం లేదు. మనం ఒక మంచి ఉత్తమమైన ప్రసంగాన్ని మనం ఇవాళ బ్రహ్మానందం గారి ద్వారా మనం వినేందుకు అవకాశం మనకు లభించింది. నాకు నిజంగా చాలా వారు మాట్లాడిన తీరు, ఆ విషయ పరిజ్ఞానం, ఆ భాష మీద పట్టు, ఇవన్నీ కూడా చాలా నచ్చాయి నాకు. బ్రహ్మాండంగానే మనం చూసే సినిమాలు అంతా నవ్విస్తుంటాడు, జోకులు వేస్తుంటాడు, తాత్కాలిక ఆనందం కలిగిస్తుంటాడు. అది బ్రహ్మానందం తాత్కాలికం కాదు, దీర్ఘకాలం ఉండే